అండి, నేను మీ చైతు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేను చేపలు బెండకాయ వండే విధానం చూపిస్తున్నానండి, చూసేయండి. ముందుగుంటే చేపలు మనం అక్కడ చేయించి తెచ్చుకున్నాం కదా, అలాగే ఒక గరుకు రాయి తీసుకొని చక్కగా పులుసు అంతా పోయేదాకా నీట్గా కడుక్కోలేండి. ఉప్పు పసుపు కూడా వేసి బాగా కడిగేసి ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగేసి పెట్టాం కదా, చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవాళ బెండకాయ చేపలు వండుతున్నాను. అలాగే ఉప్పు వేసుకుంటూ ఉల్లిపాయలన్నీ బేగా మగ్గుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాం. అలాగే కరివేపాకు కొంచెంసేపు వేగాక టమాటా ముక్కలన్నీ యాడ్ చేసి టమాటా ముక్కలు బెండకాయలు కూడా వేసి వేగించుకోవాలి. అలాగే ఇప్పుడు కారం కూడా వేసేసుకున్నాం. మసాలా కారం అండి, అందుకని నేను ఇంకా మసాలా ఏది యాడ్ చేయట్లేదు. అలాగే ఇప్పుడు ముందుగా పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకొని కుదిపేసుకోవాలండి. ఒకసారి కుదిపేసాక ఏం చేయాలంటే చింతపండు పులుపు వేసిస్తే చూసారు కదా, కదిపోయాను అనమాట. గరిటె పెట్టుకోవద్దు, విరిగిపోతాయి చేప ముక్కలు. 2 minutes ఇలా ఉంచుతాను అనమాట. ఇప్పుడు చింతపండు మగ్గ అయితే వేసేసుకోండి. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.